హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? ఏంటి కొబ్బరికాయలు హోమగుండం చూపిస్తుందంటే అనుకుంటున్నారా? ఏంటో తెలుసా, మేము ఈరోజు అయితే టెంపుల్కి వెళ్తున్నామండి. ఒక విశేషమైన టెంపుల్ గురించి అయితే మీకు చూపిస్తాను, షేర్ చేసుకుంటున్నాను. అయితే ఈరోజు మేము దుర్గామాత టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. కింద అయితే ఫ్లవర్స్ మాకు చాలా ఉంటాయండి. మేమైతే సెకండ్ ఫ్లోర్లో ఉంటాము. ఫ్లవర్స్ అయితే తెంపుకున్నాము. నేను మా ఆయన మా అక్క కూతురు కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళాము. అమ్మవారి టెంపుల్కి అయితే అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి. ఈ అమ్మవారు దుర్గామాత టెంపుల్ అండి. కరీంనగర్లోని గోదంగడ్డలో ఉన్నదండి ఈ టెంపుల్. ఒకసారి వీలైతే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకోండి. కోరిన కోరికలు తీర్చే ఆ తల్లి అండి. నేను కూడా మా నాన్న హెల్త్ బాగాలేనప్పుడు కోరిక కోరుకున్నా, నెరవేరిందండి. చాలా అంటే చాలా పవర్ఫుల్ అమ్మవారండి. ఇక్కడ అసలు స్పెషల్ ఏంటంటే అమ్మవారికి రాహుకాలంలో దీపం పెడతారు. రాహుకాలంలో దీపం పెట్టి ఒక 5 వారాలు కానీ 5 మంగళవారాలు కానీ లేదా శుక్రవారాలు మనం ఏదో ఒక డే అయితే ఎంచుకోవాలి. శుక్రవారం అయితే మార్నింగ్ 10:30 వరకు రాహుకాలం వెళ్ళిపోతుంది. మంగళవారం అయితే 3 గంటల నుండి స్టార్ట్ అవుతుందండి. 3 గంటల నుండి 4 గంటలకు ఒక 1 అవర్ అయితే ఉంటుంది. మంగళవారం రోజు అయితే చాలామంది వస్తారండి గుడికి. మీరైతే యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. అమ్మవారు అయితే చాలా మహిమగల తల్లి అండి. ఈ తల్లి గురించి అసలు మాటల్లో చెప్పడం కన్నా అసలు మీరు రియల్గా డీల్ చేస్తేనే తెలుస్తుందండి. అంత గొప్ప తల్లి అండి. ఫస్ట్ నేను కూడా ఏమో అని అనుకున్నా, కానీ నేను వెళ్ళి అమ్మవారితో స్వయంగా నేను పూజ చేసినాక అమ్మవారి మహిమ ఏంటో, అమ్మవారి భక్తులు ఎంతమంది అంటే అంతమంది వచ్చారండి. మంగళవారం రోజు మొత్తం అయితే టెంపుల్ మొత్తం ఫుల్ ప్యాక్ అవుతుంది. 3 గంటల నుండి అయితే రాహుకాల దీపాలు నిమ్మకాయలలో పెడతారండి. మనకి ఏదైనా కుజదోషం, రాహుదోషం ఉన్న సంతానం కోసమైనా, వివాహం కోసమైనా ఆ అమ్మవారు అయితే చాలా తొందరగా కోరికలు అయితే నెరవేరుస్తుంది. మనకు వీలైన రోజులు అయితే చేయొచ్చు. మగవాళ్ళు ఆడవాళ్ళని తేడా లేదండి, మగవాళ్ళు కూడా చేయొచ్చు. మనం ముందే కొన్ని వచ్చినాం, టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినామండి. ఇది అయితే గోదంగడ్డలో ఉన్నదండి టెంపుల్. ఇక్కడ ఒకటి స్పెషల్ ఉందండి. అమ్మవారి దగ్గరకు అయితే హెయిర్ అయితే లీవ్ చేసుకోవద్దండి, అల్లుకొనే పోవాలి. ఇక్కడ ముందు ఒక బోరింగ్ అయితే ఉంటుందండి. మేము ఒకసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే హెయిర్ లీవ్ చేసుకొని వెళ్తే బయటికి వెళ్ళి మళ్ళీ జుట్టు అల్లుకొని రమ్మని చెప్పిరండి. ఇది చూడండి, చుట్టూ మొత్తం మేము దర్శనం టైంకి వెళ్ళామండి. అమ్మవారికి అప్పుడే హారతి ఇస్తారండి. చూడండి జనాలు ఉన్నారు. తర్వాత జనాలు ఖాళీ అయిపోయారు. దర్శనం టైంకి అయితే వెళ్ళాము. మార్నింగ్ అయితే 10:30కే ఫ్రైడే రోజు అయితే హారతి అయితే ఇస్తారండి. ఇక మంగళవారం అయితే 4కి అయితే హారతి ఇస్తారు. ఇక్కడ అమ్మవారి ఒకటి విగ్రహం ఉంటుంది. ఇక్కడ వస్త్రాలు వేసేవారు. ఇక్కడ దీపాలు కూడా పెడతారండి, రావుకాల దీపాలు నిమ్మకాయలతో పెడతారండి. ఇది చూడండి, ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉందా? మంగళవారం చూడండి మొత్తం జనాలు, అసలు సందు కూడా ఉండదు. బయట దాకా ఖాళీ ప్లేస్లో మొత్తం కూర్చుంటారండి. అంత పవర్ఫుల్ అమ్మవారు. ఇంత ఖాళీ ఉండదు అస్సలు నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. ఇలా ముగ్గులు వేసి పసుపుతో నాలుగుకి కింద తమలపాకులు పెట్టి రావుకాల దీపాలు అయితే పెడతారు అమ్మవారికి. నేనైతే ముందుగా అయితే వస్త్రం చేస్తున్నాను. అసలు ఇంటి దగ్గర నేను వస్త్రం చేయలేదండి, మర్చిపోయాను. అందుకే అక్కడే వస్త్రం చేస్తున్నాను. అది మార్నింగ్ అసలు లేటుగా లేచేసరికి హడావిడి అయిపోయింది. అయినా అమ్మవారి దర్శనం అయితే మంచి అయిందండి. ఈ తల్లి అయితే కోరిన కోరికలు తీర్చే తల్లి. వస్త్రం అయితే అమ్మవారి పటానికి అయితే వస్త్రం వేస్తున్నాము. మీకు ఎవ్వరికి ఏ బాధలున్నా, ఏ కష్టాలున్నా అమ్మవారిని కోరుకోండి. 5 వారాలు, 5 మంగళవారాలు కానీ 5 శుక్రవారాలు కానీ మనకు నచ్చిన వారాలు అయితే ఎంచుకొని 5 వారాలు, 9 వారాలు, 11, 21 మనకు వీలైన రోజులు చేయొచ్చు. ఫస్ట్ వారం వెళ్ళిన వాళ్ళు ఒక నిమ్మకాయ అయితే కట్ చేసి 2 వక్కలు పెట్టి దీపం ముట్టియాలి. 2వ వారం వెళ్ళినోడు రెండు నిమ్మకాయలు 4 వక్కలు అయితే ఇట్లా వారం అయితే నిమ్మకాయలు అయితే సైజు పెరుగుతాయండి. నిమ్మకాయల కౌంట్ అయితే పెరుగుతుంది. ఇప్పుడు 5 వారాలు అయిందని మనం 5 వారాలు మొక్కున్నాం అనుకోండి, 5 వారాలు కట్ చేస్తే 10 వక్కలు అయితే ఆ 10 వక్కలల్లో మనం ఇట్లా డెప్ప తీసేసి ఇలా అందులో ఉన్న వాటర్ తీసేసి, నిమ్మకాయల వాటర్ తీసేసి వీటికైతే మంచిగా కుంకుమ పసుపు పెట్టి ఇందులో పువ్వత్తులు వేసి ఆయిల్ వేసి
దీపం అయితే పెట్టాలండి. అంటే నేను పూజ ఆల్రెడీ 5 వీక్స్ చేశాను. ఇప్పుడు మళ్ళీ అమ్మవారిని దర్శనం చేసుకుంటాను వెళ్ళానండి. దర్శనం చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడ అమ్మవారి పటం ముందైతే ఇట్లా దీపాలు పెట్టి వస్తారండి. ఇక మేమైతే అక్కడ మా ఆయన నేను ఇద్దరం కలిసి దీపం అయితే పెట్టొచ్చాము. నేను ఆల్రెడీ పూజ చేశాను ఇంతకుముందుకు ఒక్కసారి. ఇప్పుడు మా ఆయనతో ఎప్పుడు దీపం వెలిగించలేదని దీపం అయితే మా ఆయన నేను ఇద్దరం కలిసి 5 అయితే దీపాలు అయితే వెలిగించామండి. ఇక్కడ స్పెషల్ అంటే నిమ్మకాయ దీపాలే అండి. ఇట్లా మనం ఎన్ని వీక్స్ పోతే అన్ని నిమ్మకాయలు అయితే కౌంట్ పెరుగుతుంది అట్లా. ఇక్కడ ప్రసాదం అమ్మవారిది అయితే సీర ప్రసాదం అయితే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మేమైతే దీపాలు వెలిగించాము. అమ్మవారి ప్రసాదం అయితే తీసుకున్నాం. అమ్మవారికి అయితే మాల తీసుకెళ్ళినామండి. మాల తీసుకెళ్ళి దర్శనం అయితే చేసుకున్నామండి. ఇక్కడ ఏంటిదో తెలుసా స్పెషల్, ఇక్కడ అదేనండి, ఇక్కడ పొట్టు తీయని కొబ్బరికాయని మీదికెళ్ళి దింపుకుంటారండి. మీదికెళ్ళి దింపుకొని అక్కడ హోమగుండం వేస్తే మన మీద ఏమైనా దోషాలు ఉన్నా పోతాయండి. ఇక్కడ కాళికా అమ్మవారు అవతారం అండి, దుర్గామాత. చాలా పవర్ఫుల్ టెంపుల్ అండి. ఇక్కడ ఈ చిక్కుల వాళ్ళ దేవుడట. చూడండి ఇదంతా ఇంత ఖాళీగా ఉండదు. మళ్ళీ స్పెషల్ ఏంటంటే మంగళవారం రోజు చూడండి మా దీపాలు మేము ప్లేట్లో పెట్టి పెట్టినాం. తమలపాకులు అయితే తెచ్చుకోలేదండి. తమలపాకులకు బదులు ప్లేట్ కూడా పెట్టచ్చు అన్నారు. ఇక కొబ్బరికాయ అయితే కొడుతున్నాము. స్పెషల్ ఏంటో తెలుసు, మంగళవారం రోజు అన్నదానం కూడా ఉంటుందండి. అక్కడే ఉపవాసం. మేమైతే పొద్దున్న నుండి సాయంత్రం దాకా ఉపవాసం ఉండాలి. ఉండి అక్కడ అమ్మవారి దర్శనం అయినాక పూజ, రాహుకాల పూజ అయినాక పూజ చేసిన తర్వాత అక్కడనే అన్నదానం ఉంటే అక్కడనే అన్నం తినొచ్చి వస్తామండి. ఇక అప్పటికి చాలా టైర్డ్ అయిపోతే 6 అవుతుంది. అప్పటి వరకు పొద్దుంతా ఉపవాసమే ఉండాలి. కొబ్బరికాయ అయితే కొట్టినామండి. కొబ్బరికాయ అక్కడే వదిలేసి రావాలి రాహుకాలం కాబట్టి. ఇక రిటర్న్ అయితే వచ్చామండి. బాయ్ బాయ్. వీడియో చూసినందుకు థ్యాంక్స్.